హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు 4 రకాల కూరగాయలతో మామిడికాయ ఏసి కలగలుపు కూర వండుకుందాం. దానికి కావాల్సినవి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని, ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుందాం గిన్నెలోకి. తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత టమాటాలు వేసుకుందాం. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కూరకు సరిపడినంత కారం కూడా వేసుకుందాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత గల్లుప్పు వేసుకుందాం అండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకుందాం. అవి మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు ముక్కలకి చేతితో కలిపేసుకుందాం అండి మొత్తం. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకుందాం. అందులో నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. హైలో కాసేపు ఉడకనిద్దామండి కూరని. కాస్త ఉడికాక అప్పుడు సిమ్లో పెట్టాలి కూర. మధ్యలో ఒకసారి తీసుకుని కలుపుకుందాం ఒకసారి ముక్కల్ని. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారండి ఈ కర్రీ, అంత బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుని ముక్కలన్నీ ఉడికిపోయినట్లయితే మామిడికాయ తురిమేసుకుని అందులో వేసుకుందాం. మామిడికాయ వేసాక కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసుకుందాం. కరివేపాకు వేసి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి 2 నిమిషాలు. అంతే, కూర రెడీ అయిపోయినట్టే. బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అయిన మామిడికాయ కలగలుపు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. బాయ్ అండి.